జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బాగా ఏంటంటే కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గట్టిగా ఉన్నాడు, బీఆర్ఎస్ తరఫున గోపీనాథ్ గారు ఒకప్పుడు బలంగా ఉన్నారు అంటారు. ఇప్పుడు సునీతమ్మ కొంచెము ఆమె వచ్చినా కూడా కొంచెం ప్రజల మధ్యలో తిరిగిన మనిషి కాదు అనేది వినబడుతుంది. ఎట్లా ఉంది, ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఇక్కడ? సునీతమ్మ అయితే మాత్రము మొన్న వచ్చినప్పుడు అయితే మా మంచి తిరిగింది, మా మధ్యలో అయితే తిరిగింది. బయట తిరిగిందో తిరగలేదో మాకు తెలియదు, కానీ మా మధ్యలో అయితే తిరిగింది. ఉన్నమాట చెప్తున్నాం సార్. ఆమె వస్తే ఎట్లా ఉండబోతుంది? సునీతమ్మ వస్తే మీ నియోజకవర్గం ప్రజలకు ఏం జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది, మీకు ఏం నమ్మకం ఉంది అసలు? సార్ ఒక మాట చెప్తున్నా సార్, ఇగో ఒక్కసారి వచ్చినప్పుడు ఆ నమ్మకం ఉందంటాం, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అరే నమ్మకం ఉందో లేదో అన్నట్లా ఎంత అడిగేస్తాం మేము, అంతే తెలుసా. మీరు ఫైనల్ ఏం కోరుకుంటారు అసలు? అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మీరు ఎవరు వస్తే బాగుంటది, ఎట్లా ఉండబోతుంది, మీ జీవితాలు ఎట్లా మారబోతున్నాయి? మాకు కేసీఆర్ వస్తే మంచి జరుగుతుంది అంతే. అంటే కేసీఆర్ వస్తే బాగుంటది అని చెప్పేసి కేసీఆర్ నే ఓడగొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇగో రేవంత్ రెడ్డి వస్తే కొంచెం మంచి జరుగుతుంది, ఇంకా ఐదు జరుగుతుంది లేక మేము అనుకున్నాము. రేవంత్ రెడ్డి కింద మున్సిపల్ మేము అనుకోలేదు, కానీ చేశారు, మాకు అంత మంచి చేసిండు తెలుసా. మొగోళ్ళు కూడా అప్పుడు బస్సులు ఉండేనా, బస్సులు లేకుండే ఎవరికి జెంట్స్ వాళ్ళకి టికెట్, మేము లేడీస్ టికెట్ ఇస్తేనే మేము మొగోళ్ళు అందరు కలిసి టికెట్ ఇస్తేనే మనం అవుతుండే. ఇప్పుడు మేము టికెట్ కాలొకటి అంటే మీరు మొగోళ్ళు కాదా మీరు టికెట్ వేస్తేనే కదా, కాదు టికెట్ చేస్తేనే కదా. ఇప్పుడు ఏమంటుండో అట్లా కాదు, ఇట్లా సంగతి మొగోళ్ళకు ఇది టికెట్ లేదు, ఆటోలకు టికెట్ ఉంది అంటే మీరు ఓట్లు వేస్తలేరా చెప్పండి, ఓట్లు వేస్తారో లేదా అందరూ? మళ్ళీ మొగోళ్ళు కూడా ఓట్లు వేస్తారు, ఆడలు కూడా ఓట్లు వేస్తారు. మళ్ళా అంటే మొగోళ్ళు వేరు ఆడలు వేరా? మా ఇంట్లో కూడా మనుషులు ఉన్నారు మరి అట్లయితే. అంటే బస్సుల కాడికి ఎంత మంది కింద పడ్డారు, 10 మంది 20 మంది దాకా మస్తు 1000 మంది పడ్డారు తెలుసా. అట్లా తిరిగిన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే ఎవరో కావాలని చెప్పేసి కల్పించుకొని గొడవలు పడితే మమ్మల్ని ఏదో బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు గొడవలు కాలేదని చెప్పిన సందర్భం కూడా ఉంది. అట్లేం లేదు, ఇప్పుడు ఫ్రీగా వచ్చింది బస్సు మాకు, దాన్ని మేము ఎక్కుతున్నాము. జెంట్స్ వస్తుర్రు, వెనకాల వస్తుర్రు, వాళ్ళు ఏదంటే టికెట్ ఇయ్యలేడు, వాళ్ళు నూకేస్తుర్రు, వాళ్ళతో పాటు లేడీస్ కూడా కింద పడుతుర్రు అంతే. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మహిళలు దాదాపుగా కొన్ని కోట్లలో ప్రయాణం చేసిరు, మేము ఎంత సహాయం చేసినాము, నా పేదింటి ఆడబిడ్డలకు మేము న్యాయం చేసినాం కదా. రూపాయి ఆమ్దన్ లేదు తెలుసా, రూపాయి ఆమ్దన్ లేదు మాకు తెలుసా, ఏం లేదు మాకు రూపాయి ఆమ్దన్ లేదు తెలుసా. ఇప్పుడు మీకు గ్యాస్ వస్తుందా? 500 సబ్సిడీ గ్యాస్ వస్తుందా? మొక్కానికి వస్తుంది 500 గ్యాస్ చూపెట్టమని. ఇప్పుడు చూపెట్టమని ఈయన కూర్చుంటాను నేను, రాత్రి 10 కానీ 12 కానీ ఈయన కూర్చుంటా. 500 గ్యాస్ ఇస్తుండంటే గుండు కోసుకొని ఈయన కూర్చొని అప్పుడు సప్పట్లు కొడతా, లేకపోతే చీర నా డ్రెస్ ఉంది కదా, డ్రెస్ రేవంత్ రెడ్డికి వేసేసి మన ప్యాంట్ అంగి నేను వేసుకుంటా. ఇప్పుడు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తుండే కదా, మీరు ఎంత కాల్చుకోండి. 200 యూనిట్లు ఇచ్చిండా, ఎవరికి ఇచ్చిండు? రమ్మని మళ్ళా సూపర్ పన్న లోపల కూర్చొని నేను ఎమ్మెల్యే కాదు. ఎట్లా వచ్చింది ఆయన కూడా ఒకసారి రామను, వాళ్ళకు కూడా ఒకసారి రామను, రేవంత్ రెడ్డికి రామను, ఒకసారి గ్రౌండ్ కి రామను. మేము మాట్లాడుకోము తెలుసా, రామాని ఒకసారి అంత మొగైన బలం ఉంది కదా, ఆయన సీఎం ఉంది కదా, రామాని ఇక్కడికి ఒకసారి. మా మీద నమ్మకం ఉంది కాబట్టి మాకు పట్టం కట్టిర్రు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మాకు పట్టం కట్టిరు అని చెప్పి చెప్తారు కదమ్మా. ఎవరైనా ఇండ్లు ఇస్తుండొచ్చు, గవర్నమెంట్ ఇండ్లు మీకు ఇల్లు రాలేదా? డబుల్ బెడ్రూమ్ కిరాయిల్లా? ఇప్పుడు మీరు కిరాయిల్లా? కిరాయి ఇల్లు 10,000 ఎప్పటి నుంచి 20 సంవత్సరాల కడుతున్నాం. 20,000 మాది డబుల్ రూము. చూడొచ్చు చూడండి. సొంత ఇల్లు లేకున్నా సరే కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకైనా 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామంటారు. కిరాయి ఇంటి వాళ్ళకి కూడా మేము మా పథకాలను అందిస్తామని చెప్పి చెప్తారు. కిరాయి మాత్రం కట్టాలా? మాత్రం మాకు కేసీఆర్ కట్టిన ఇల్లు ఇయ్యారా? అది కొల్లూరులో ఉన్న ఇల్లు మాకు ఇయ్యారా? అందరికి వచ్చింది, మాకు రావద్దా ఇల్లు? రావద్దా? రాలేదా మీకు? అప్లై చేసినండి, అప్లై చేసిన ఇదే కమిటీ వాళ్ళ ఇందిరాగాంధీ పేపర్ కూడా ఉంది ఇస్తాని. ఎందుకు వెళ్ళాడు నాకు ఇల్లు? రేషన్ కార్డు బంద్ చేసిండు, అది నా రేషన్ కార్డు బంద్ చేసిండు.
వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పథకాలు అందుతాయి అనేది కూడా ఉంది కదా. రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డే నాకు పని చేసిండు, నాకు మొగలేదు. అడగలేదా మరి ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లను కానీ కార్పొరేటర్లను కూడా అడగలేదా? లీడర్లు ఏం చెప్పారు, లీడర్ ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఆగుతారు అంతే. బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటారు కదండి, లీడర్కి అడగాలి, లీడర్కి వాళ్ళు చెప్పి అడగాలి. ఇప్పుడు మీరు ఇంత అనం చెప్తారు, మాకు అన్యాయం జరిగింది, రోడ్న పడేసారు, రేషన్ కార్డులు కూడా కట్ చేసారు, 200 యూనిట్ల కరెంట్ వస్తలేదు, 500 గ్యాస్ సబ్సిడీ వస్తలేదు అని అనుకుంటారు కదా. మీకు ఏం కావాలి? కరెంట్ బిల్ ఇప్పుడు చెప్పాలా, ఇంట్లోకి చెప్పాలా మీకు? ప్రతి నెల కడుతున్నారు అయితే బిల్లు మీరు? ప్రతి నెల అడుగు ఆమెకి కడుతున్నాంలే మేము, ప్రతి నెల కడుతున్నాం మేము. సో ఆ రోడ్డు ఉన్న మంచి రోడ్డుకి పలగొట్టి రోడ్డు వేస్తున్నావు నువ్వు, మళ్ళీ ఇల్లు ఎందుకు ఇస్తలేవు గరీబోళ్ళకు? అది ఒక మాట. ఎందుకు ఇస్తలేడు రోడ్డు, ఇల్లు ఎందుకు ఇస్తలేవు? రోడ్డు ఎందుకు పలగొడుతున్నావు? మంచి రోడ్లకు చెట్లు గిట్లు అలాంటికి వస్తున్నాయి. మాకు ఒక 500 గ్యాస్ కి ఎందుకు వస్తుందా? 2000 పింఛన్ ఇస్తాను ఇచ్చిండా? వెళ్ళాడు కదా, పింఛన్ రాలే, గ్యాస్ రాలే, సబ్సిడీ ఏం రాలేదండి. నేను చెప్తున్నా కదా, ఆయన రామను ఇక్కడికి ఒకసారి ఎట్లా వచ్చిండ్రు అందరు ఇక్కడ. మన సునీతాంబ ఎట్లా వచ్చింది, మన కేటీఆర్ సార్ ఎట్లా వచ్చిర్రు, అటు రామన్ ఒకసారి ఇక్కడ గ్రౌండ్ కి రామండి. అంత ఆయనకు సీఎం ఉంది కదా, ఒక 10 మంది 1,00,000 మంది తీసుకొని రామండి, మాట్లాడతాం మేము కూడా మాకేం చేసిండని. రోడ్లు తీసి ఇల్లు ఊల కొట్టిర్రు అని చెప్పేసి కొంతమంది అప్పుడు అపార్థం చేసుకున్నారు. మేము ఏదైతే నా 2 సార్లు ఇల్లు కడితే కిరాయికి వచ్చినాను, కబ్జాకు గురైన ఇండ్లు, దాని వల్లనే మేము వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు కేటాయించాం. చరువు అయినదా? ఆయన పుట్టిన ఆయన తెచ్చిండా, వాళ్ళ తాత తెచ్చిన చరువు, ఆయన చరువు, ఆయన చరువు కదా స్విమ్మింగ్ చేస్తాడంట. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఆయన చెరువు ఆయనది కాదు అనేది కాదు. చెరువులు అప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి చెరువులు మూతపడడం వల్ల వాటి మీద ఇండ్లు అపార్ట్మెంట్లు కట్టడం వల్ల సడన్ గా ఏమైనా తుఫాన్లు వచ్చినా ఇల్లు కూలిపోతాయి. ఇల్లు మా చుర్రం చెరువు దగ్గర మా 2 ఫ్లోర్ బిల్డింగ్లు పలగొట్టిండు. ఇప్పుడు ఒక్క ఇల్లు లేదు, మాకు కిరాయికి ఉన్నాం మేము తెలుసా. మీరు ఎన్నేళ్ల నుంచి అక్కడ సున్నం చెరువు దగ్గర? నేను అక్కడ 15 సంవత్సరాలు, ఇక్కడ వచ్చి మొత్తం 20 సంవత్సరం నేను వచ్చి 20 సంవత్సరాలు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకో పిల్ల 1 సంవత్సరం ఉన్నది. అది అప్పుడు వచ్చిన బస్సు నేను అప్పటి నుంచి నేనున్నా. జగన్ రెడ్డి సార్ మంచిగా చేసినప్పుడు మాకు రోడ్లు వేసిండు, వాళ్ళ కొడుకు కూడా మంచిగా చేసిండు మాకు తెలుసా. సునీతమ్మని మీరు గెలిపించుకోవాలనుకుంటారా? మేము సునీతమ్మ గెలిపించుకున్నాం చూస్తున్నాం అంతే. మాకు డబుల్ బెడ్రూమ్ వస్తే చాలు, మాకు అంతే ఏమొద్దు. సునీతమ్మ వస్తే ఎట్లా ఉండబోతుంది అంటే మీకు ఏం చేస్తాను నమ్మకం? సొంతం వస్తే మేము ఏమైనా కానం వేసుకొని మేము ఏమైనా కూలి పని చేసుకుని బతుకుతాం అంతే. మాకు ఇల్లు కావాలి, ఎందుకంటే కాల్ చేయ ఇల్లు లేకుంటే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, కాల్ చేయకపోతే సామాను వాడేమంటారు. పోలీసు వాళ్ళ పద్ధతి అదే డ్యూటీ వాళ్ళది, పోలీసు వాళ్ళది ఇదే బొరబండ పోలీసు వాళ్ళు అన్నారు. ఈ మాట నేను సాక్ష్యం చేస్తే అక్కడ పోయి పోలీస్ స్టేషన్లో తెలుసా. ఆ పద్ధతి వాళ్ళ పోలీసు వాళ్ళకు కాల్ చేయకపోతే సామాను కాపాడేయమంటున్నారు. ఇప్పుడు సునీతమ్మ 10 మందిలో తిరగలేదు, జనం మధ్యలో తిరిగినామే కాదు అనేది కూడా ఒక చిన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరగలేదంటే ఆయన మొగడు చచ్చిపోయింది, తిరుగుతుందమ్మే. ఇప్పుడు వస్తలేదా? మొన్న వచ్చి చీరలు ఇచ్చిపోయింది, ఆయన ఇచ్చిండా? కాంగ్రెస్ ప్రభుత్వం 2 చీరలు పంపిణీ చేస్తున్నాం అని చెప్పారు కదా, ఎక్కడ ఇచ్చారు? కాంగ్రెస్ ఎవరికి ఇచ్చారు? చీర లేదు, ఏం లేదు అక్కడ, ఎవరికి ఏమి బస్సులో. మహిళలు తెలంగాణ మొత్తం కట్టుకున్న మహిళలు చీరలు అవి కాంగ్రెస్ ప్రభుత్వం అది వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో ఇచ్చారు మాకు. కాంగ్రెస్ లో ఏం రాలేదు, ఏం రాలేదు కాంగ్రెస్ లో. 1 రూపాయి కూడా తినలేదు, తింటే విషయం తాగిన లాగా మాకు 1 రూపాయి మాకు రాలేదు అంతే. మా మాట రావాలి అంటే ఖచ్చితంగా సునీతమ్మ రావాలి, ఇది కేటీఆర్ రావాలి అంతే. మాకు అదే కోరుకుంటున్నామండి అంతే. నమస్కారం అంతే మాకు.